సత్యవతీదేవి మనసులోని అభిప్రాయాలు ఏమాత్రం పైకి వ్యక్తం కానీయకుండా మందహాసం చేసింది. మీరెలా చెప్తే అలా చేస్తాం. మీ అభిప్రాయమే మా అభిప్రాయం. భార్య అలా అణకువగా చెప్పటం నాగరాజుకి ఏమాత్రం నచ్చలేదు. ఇంటి దగ్గర ఎలా మాట్లాడాలో చెప్పి మరీ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏమనటానికి లేక, అక్కయ్య గారికి తెలియదా? నువ్వు వేరే చెప్పాలా? అన్నాడు. అయ్యో, ఆవిడికి తెలియదనా? చెప్పటం మన ధర్మం. భర్త ఇంటి దగ్గర చెప్పిన మాటలు పూర్తిగా మర్చిపోయిన భారతి అంది. చంద్రం మెల్లగా కదిలాడు. ఆ కదలికలో తల్లికి తన అభిప్రాయం గుర్తు చేస్తున్నట్టుగా ఉంది. మూఢాలు వెళ్ళాక మాట్లాడుకుందాం. మూఢమి ముందు ఎందుకు? అంది మెల్లగా సత్యవతీదేవి. ఎండాకాలం చాలా కష్టమండి వదిన గారు. అయినా అప్పుడు మా అక్కయ్యల ఇళ్లలో పెళ్లిళ్ళున్నాయి అంది భారతి. నాగరాజు సత్యవతీదేవి తప్పించుకునే విధంగా మాట్లాడడం గ్రహించాడు. వల్లి పేరు వింటేనే ఆ ముఖం సంతోషంతో వెలిగిపోయేది. ఇప్పుడు పెళ్లి విషయం కదిపినా ఆవిడ ముఖంలో అది వరకటి సంతోషం కనపడటం లేదు అనుకున్నాడు. మీకేం అభ్యంతరం? పోనీ తాంబూలాలు పుచ్చేసుకుందాం. ఎంత మొదటి నుండి అనుకున్నా అదో ఆచారం కదా. మంచి ముహూర్తం నన్ను పెట్టించమంటే నే పెట్టిస్తాను. మీరు పెట్టిస్తానన్నా నాకు అభ్యంతరం లేదు అన్నాడు నాగరాజు సత్యవతీదేవి కేసి చూస్తూ. ఆ చూపుల్లోని సూటిదనం సత్యవతీదేవి గ్రహించకపోలేదు. ఆవిడ వెంటనే ఏం మాట్లాడలేకపోయింది. ఇలా చెప్దామా అని ఆలోచించుకునేంతలో లోపల భయపడుతున్న చంద్రం చప్పుననేశాడు. అసలు వల్లికి ఇష్టముందో లేదో అడిగారా అని. చంద్రం మాటతో నాగరాజు కనుబొమలు ముడిపడ్డాయి. అంటే? ప్రశ్నార్థకంగా కనుబొమలు కొద్దిగా పైకెత్తాడు. చంద్రం అంత తెలివి తక్కువగా తొందరగా బయటపడిపోతాడని సత్యవతీదేవి ఊహించనైనా ఊహించలేదు. ఆవిడ చప్పున ఏదో సర్దబోయింది. అంటే ఎందుకొచ్చింది నీకు అనుమానం? చంద్రం మాట్లాడకపోవటంతో రెట్టించడిగాడు నాగరాజు. నాగరాజు రెట్టించడిగేసరికి చెప్పేద్దాం, ఏం భయమా అని మనసులో ఎన్నో రకాలుగా ఊహించిన చంద్రం ఇప్పుడు చెప్పాలనుకుంది చెప్పలేకపోయాడు. కొడుకు తెలివి తక్కువతనానికే బాధపడిన సత్యవతీదేవికి నాగరాజు అడిగిన దానికి కొడుకు ఏం చెప్పలేకపోయేసరికి తను కలగజేసుకోక తప్పలేదు. అనుమానం ఏముంది? వయసొచ్చిన పిల్లలు కదా, అడగటం మంచిది, లేదా వాళ్ళనే తేల్చుకోమనటం మంచిది అంది. అలా కొత్తగా మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళిద్దరూ కొత్త వాళ్ళ? కొత్తగా ఇప్పుడేం మాట్లాడతారు? అలా అనకండి. అది వరకుటి స్నేహం, ఆ మాట్లాడుకోవటం వేరు. అడగటంలో తప్పులేదుగా ఎంతో శాంతంగా మృదువుగా అంది. అప్పుడు ఆవిడ చెప్పిన తీరుకి నాగరాజు కూడా నిజమే సరే అనక తప్పలేదు. సత్యవతీదేవి మాటలు అయోమయంగా అనిపించాయి భారతికి. అదేమిటి వదిన గారు, వల్లిని అడిగే అవసరమే లేదసలు. వల్లి అభిప్రాయం మీకు తెలియదా? నా దగ్గర కన్నా ఎక్కువగా చనువుగా మీ దగ్గరే ఉండిపోతుంది. తనకి ఇష్టం లేకపోతే ఈ పాటికి మీతో అనదా అంది ఆశ్చర్యంగా. ఎంత చనువున్నా ఇలాంటి విషయాలు చప్పున బయట పెట్టారు. మనం అర్థం చేసుకున్నా అర్థం చేసుకోరేమోనన్న భయం వాళ్ళ నోరు నొక్కేస్తుంది. ఇంతలో తొందరేముంది అంది. ఇక భారత్ ఏం మాట్లాడలేదు. కానీ ఆవిడ అభిప్రాయం కూడా నచ్చలేదు. ఆవిడ వల్లి విషయంలో ఏదో పొరపాటు పడి ఉంటుందని అనుకుంది. ఇంకా వాళ్ళు ఆ విషయం ఎత్తకపోవటంతో చంద్రం తేలిగ్గా గాలి పీల్చుకున్నాడు. నాగరాజు భారతి కాసేపు కూర్చుని వెళ్ళిపోయారు. వాళ్ళని చంద్రం సత్యవతీదేవి కారు వరకు సాగనంపారు. వాళ్ళు వెళ్ళిపోయాక సత్యవతీదేవి చంద్రాన్ని నానా చివాట్లు పెట్టింది. నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? ఎన్ని విధాలా చెప్పాను. అంతా నేను చూసుకుంటానని చెప్పలేదు, ఎందుకు కలగజేసుకున్నావు? నువ్వు వెంటనే ఏం చెప్పలేదు. వాళ్ళు ఇంకో 4 మాటలు మాట్లాడేసరికి మొహమాటానికి సరే అనేస్తావేమోనని భయం వేసింది. అయినా అంకుల్ ఏమనలేదుగా. ఏమనడు, కానీ నీ కేసు ఎలా శల్యపరీక్ష చేస్తున్నట్టు చూశాడో తెలుసా? సమయానికి సర్దేశాను కాబట్టి సరిపోయింది. చంద్రం, ఈ విషయంలో నువ్వు మౌనంగా ఉండటమే మంచిది. వాళ్ల పిల్ల నోటి నుండే అనిపిద్దాం. అమ్మా, బాధగా అన్నాడు. తప్పు చేసింది వాళ్ళమ్మాయి. అది నేను కళ్ళారా చూశాను. ఆ మాట అనేయటానికి భయం ఎందుకమ్మా? అప్పుడు గాని ఆ వల్లి పొగరు అణగదు. నేనంటే ఇష్టం లేదని వల్లి చెప్పేలా చేయటం ఎందుకు? వల్లి ప్రవర్తన బాగుండలేదని, అందుకే ఇష్టం లేదని మనమే చెప్పేస్తే అంకుల్ నోటికి తప్పకుండా తాళం పడుతుంది. తల్లికి ఈ ఉపాయం తట్టనందుకు బాధపడిపోతున్నట్టుగా పెట్టాడు ముఖం. మనం తప్పు చూపిస్తే తల వంచే తెలివి తక్కువ వాడు కాదు అంకుల్. అతనితో తగువ పెట్టుకోవడం మంచిది కాదు. అతన్ని నెమ్మదిగానే వదులుచుకోవాలి, కానీ ఒక్కసారిగా వదులుచుకోలేం.
ఈ మాట నువ్వెప్పటికీ మర్చిపోవద్దు. అలా చెప్పటంలో ఒక రకమైన హెచ్చరిక కూడా ఉంది. మనకి ఊరికే చేస్తున్నాడా? ఆయనకి లాభం లేదా? ఆయన చెప్పిందల్లా నేను చేయటం లేదా? ఆ! ఆ! ఇక ఆగు అన్నట్టు కళ్ళతోనే గద్దించటంతో ఇక చంద్రం ఏం మాట్లాడలేదు. కాసేపు అక్కడ కూర్చున్నట్టే కూర్చుని బయటికి వెళ్ళిపోయాడు. సత్యవతీదేవి చాలాసేపు ఆలోచిస్తూ అక్కడే కూర్చుండిపోయింది. తమ్ముడు శ్రీనివాసుని తన గుప్పెట్లో పెట్టుకుంది. నాగరాజుని వదుల్చుకోవటానికి ఆవిడికి మంచి సమయం, సందర్భం ఇంకా కుదరటం లేదు. వల్లిని చంద్రానికి చేసుకోవటం ఇష్టం లేదని తను చెప్పే కంటే కూతురు తన మాట వినక నాగరాజే ఇటూ చెప్పలేక అవస్థపడితే అప్పుడు తను ఓదార్చి సర్ది చెప్పేయాలని, దాంతో మెల్లగా నాగరాజుతో ఉండే లావాదేవీలు తెగతెంపులు చేసుకోవచ్చని అనుకుంటుంది. అందులో ఈ మధ్య శ్రీనివాసరావు బిందు ఈ ఇంటి కోడలు కావాలని కోరటంతో ఆవిడికి ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది. కానీ నాగరాజుని ఒక్క దెబ్బతో వదుల్చుకోవటం కష్టమని తెలుసు. అందుకే కొడుకుని తొందరపడవద్దని చెప్పింది. తను కూడా జాగ్రత్తగా అదివరకటి కన్నా ఎక్కువ అభిమానంగా మాట్లాడుతుంది. నాగరాజు దారిలోని భార్య మీద ఎగిరిపడ్డాడు. నీకు బొత్తిగా తెలివి లేదు. ఇంటి దగ్గర చంటిపిల్లకు చెప్పినట్టుగా అంత చెప్తే అప్పలమ్మలాగా మాట్లాడావు. చిచి, బావుంది. మీతో ఎలా మాట్లాడినా తంటాయే. ఆడపిల్ల గలవాళ్ళం. ఆ మాత్రం నమ్రతగా మాట్లాడకపోతే ఎలా? మీకు వల్లే నోట్లో మాకు నోట్లో మాట పెట్టు కూర్చుంటే ఎలా? భారతి కాస్త ధైర్యం తెచ్చుకుంటూ అంది. ఆడపిల్ల గలవాళ్ళమైతే ఒదిగొదిగి ఉండాలా? అంత కర్మ మనకేం పట్టలేదు. చూస్తుండు. సత్యవతీదేవే నా కళ్ళ దగ్గరకొస్తుంది. పిల్లనిమ్మని బ్రతిమాలుతుంది. నాగరాజు కళ్ళల్లో ఎర్రజీర తొంగి చూసింది. ఆ ఎరుపు చూసిన భారతి ఇంకేం మాట్లాడలేదు. సత్యవతీదేవి లౌక్యంగా మాట్లాడడం నాగరాజు గ్రహించాడు. ఈ లౌక్యం ఎలా వచ్చుంటుందో కూడా గ్రహించాడు. ఈ అనుమానం లీలగా ఎప్పుడో కలిగింది నాగరాజుకి. కానీ వల్లి యందు సత్యవతీదేవి ప్రవర్తన చూస్తుంటే కాదేమో అనిపించసాగింది. భార్య ఏదో చెప్పబోతే కసురుకున్నాడు. ఇంటికెళ్ళేసరికి కూతురు ఇంట్లో లేదు. భార్యని దించేశాక నాగరాజు బయటికెళ్ళిపోయాడు. ఇలాంటి టైంలో శిరీష దగ్గరికి వెళ్తే కానీ మనసు కుదురుపడదనిపించింది. భార్యను తలుచుకోవటానికి అసహ్యం కలిగింది. అతని కళ్ళ ముందు శిరీష మౌనంగా మెదిలింది. అవును, ఈ మధ్య శిరీష కసురుకోవటం లేదు. తనని చూస్తూనే ఆవేశంతో వణికిపోవటం లేదు. అది వరకు తన్ని అంత దూరంలో చూస్తూనే ముఖం తిప్పుకునే శిరీష మౌనం దాల్చిందంటే అంగీకారానికి వస్తున్నట్టే. నాగరాజుకి ఈల వేయాలనిపించింది. నాగరాజు క్లినిక్కి వచ్చేసరికి జనం చాలా మంది ఉన్నారు. శిరీష చాలా బిజీగా కనపడింది. శిరీష అలా హడావిడిగా ఊపిరి సలపనట్టుగా ఉంటే నాగరాజుకి ఎంతో ముచ్చటనిపించింది. తెల్లని ప్రింటెడ్ చీర, జాకెట్టు, చిన్న ముడితో ఎంతో హుందాగా, దర్జాగా కూడా కనపడింది. భారతి కళ్ళ ముందు మెదిలేసరికి కళ్ళు మూసుకున్నాడు. నాగరాజు ఆ జనాన్ని చూసి శిరీషతో మాట్లాడడానికి ఉండదని తెలుసుకొని వచ్చేశాడు. అలా చాలాసేపు తిరిగాడు. సత్యవతీదేవి గురించి ఆలోచించాడు. చంద్రం గురించి ఆలోచించాడు. శిరీష గురించి ఆలోచించాడు. సత్యవతీదేవి, చంద్రం గురించి ఆలోచిస్తుంటే ఒక రకమైన పట్టుదల పెరిగింది. శిరీష గురించి ఆలోచిస్తుంటే ఆ వయసులో కూడా మనసు పరవళ్ళు దొక్కింది. తిరిగి తిరిగి క్లినిక్కి వచ్చాడు. ఒక్క 10 నిమిషాలుంటే శిరీష వెళ్ళిపోయేది. నాగరాజన్ చూడగానే అరికాల మంట నెత్తికెక్కింది శిరీషకి. కానీ సుధీర్ మాటలు గుర్తుకొచ్చి ఎలాగో నిగ్రహించుకుంది. డాక్టర్ అన్నాడు సరాసరి వచ్చి కుర్చీలో కూర్చుంటూ. సమాధానంగా ఒకసారి తలెత్తి బ్యాగ్ సర్దుకోవటంలో నిమగ్నమైంది శిరీష. కొద్ది క్షణాలు శిరీష ఏమైనా మాట్లాడుతుందేమోనని చూసిన నాగరాజు శిరీష ఏం మాట్లాడకపోవటంతో అడిగాడు. ఇంకా నా మీద కోపం పోలేదా శిరీష? ఆ పాడు నోరుతో తన పేరు ఉచ్చరించటం శిరీషకి కంపరంగా అనిపించింది. అయినా ఎలాగో భరించింది. శిరీష మౌనం నాగరాజుని నిలవనీయటం లేదు. శిరీష, నీకు నా మీద కోపం పోయే వరకు నీ ఇష్టం వచ్చినంత తిట్టు. అంతేకాని అలా మౌనంతో నన్ను చిత్రవద చేయకు. బ్యాగులో పెట్టబోతున్న పెన్ను జారి కింద పడి టేబుల్ కిందికి దొర్లింది. శిరీష వంగి పెన్ను తీసుకుని బ్యాగులో పెట్టుకుంది. శిరీష, నీకు నన్ను తిట్టే హక్కు, దండించే హక్కు ఉంది. ఎందుకంటే తప్పు చేశాను కాబట్టి. ఆ మహమ్మారి నన్ను అలా ఉసిగొల్పింది. శిరీష గుండెల్లో సన్నగా దడ ప్రారంభమైంది. అక్కడి నుండి పారిపోవాలనిపించింది. కానీ ఎంతో శక్తిని కూడదీసుకుని కూర్చుంది. నువ్వు ఇలా నిర్జీవంగా ఉంటే చూస్తూ నేను సహించలేకుండా ఉన్నాను.
నా తప్పు 1000 రెట్లు అయినట్టుగా ఉంటుంది. అసలు నువ్వు ఆ గవర్నమెంట్ ఉద్యోగం మాని, మానవ సేవ చేయటానికి ఈ క్లినిక్ చాలదా? ఎంతో చనువుగా అడిగాడు. శిరీష కొత్త శక్తిని పుంజుకుంది. తనలో రేగే ఆవేశాన్ని ఏమాత్రం బయటపడకుండా అంది. ఉన్న ఉద్యోగం వదులుకుంటే ఎలా? నేను పెళ్లి చేసుకోలేదని నా మీద కోపంతో ఆస్తిని ఏవేవో సంస్థలకి, గుళ్ళకి, గోపురాలకి తన తదనంతరం రాసేశాడు మా తాతయ్య. అంది అంది. నాగరాజు మనసు ఎగిరి గంతేసింది. మీ తాతయ్య ఆస్తి నీకివ్వకపోవటం నిజంగా మన అదృష్టమే అనాలి. శిరీష చురుగ్గా చూసింది. శిరీష, కోపం తెచ్చుకోకు. నే చేసిన పాపం కడుక్కోటానికి మీ తాత దానం చేసిన ఆస్తికి రెండింతలు నీ పేరు రాస్తాను. కనుబొమ్మలు ఎగరేశాడు. అమ్మో, రెండింతలే? ఎలా? శిరీష కళ్ళు పెద్దవి చేసింది. మళ్ళీ మాట్లాడితే నాలుగింతలు రాస్తాను. నువ్వు నన్ను అర్థం చేసుకుంటే చాలు. బ్లాక్ మనీయా? శిరీష వెనక్కి నీరసంగా జార్లబడింది. తెల్లమణి. గుమ్మనంగా నవ్వాడు ముద్దుగా. ఆ నవ్వు చూసి శిరీష డార్లింగ్ అనకపోయినా నిజంగా మీరింత మంచివారా అంటుందనుకున్నాడు. శిరీష ఏం మాట్లాడకపోయేసరికి నాగరాజు ఆ రోజు తన వల్ల కలిగిన తప్పుకి ఎంత బాధపడుతున్నాడో చెప్పాడు. శిరీష అంటే పువ్వుల్లో పెట్టుకుని పూజిస్తానన్నాడు. ఆ రోజు బిందు బర్త్డే పార్టీలో శిరీషను చూసినప్పటి నుండి కంటి మీద కునికే లేదని ఎంతో బాధపడుతూ చెప్పాడు. అవన్నీ నేనెప్పుడో మర్చిపోయాను. నాకవన్నీ మళ్ళీ గుర్తు చేయొద్దు. నిన్ను మాత్రం నేను మర్చిపోలేదు శిరీష. నా భార్య అడవి మాలోకం. నేనేం చేసినా పట్టించుకోదు. వట్టి మట్టి బుర్ర. నువ్వు కూడా ఆ సంఘటన మర్చిపోయి నన్ను అర్థం చేసుకుంటే మీ తాతయ్య వాళ్ళని నలుగురిని నువ్వే కొంటావు. మనిద్దరం ఒకటి. నువ్వు అను. నిన్ను మహారాణిని చేస్తాను. నా కూతురికి కూడా పెళ్లి చేసేస్తున్నాను. మనకి ఆ అడ్డు కూడా ఉండదు. శిరీష అనేస్తే ఆ క్షణంలో శిరీషని 2 చేతులతో ఎత్తి గిరగిరా తిప్పేయాలనిపించింది నాగరాజుకి. శిరీష కళ్ళల్లోకి ఆతృతగా ఏమంటావన్నట్టు చూశాడు. టేబుల్ మీదున్న పేపర్ వెయిట్ తీసి గురి చూసి నాగరాజు కళ్ళ మీద ఫెడల్ను కొట్టాలన్నంత కోపం వచ్చింది. ఆ నాలుక చిరియాలన్నంత ఆవేశం కలిగింది. అతని ముఖం చూడటానికే అసహ్యం కలిగింది. అసలు వెంటనే అక్కడి నుంచి పారిపోవాలనిపించింది. కాని సుధీర్ మాటలు శిరీషని కదలనీయకుండా చేశాయి. అరిటాకు ముళ్ళు సామెతల్ని తన్ని పారేయాలి డాక్టర్. తప్పు చేసినవాడు శిక్ష అనుభవించి తీరవలసింది. మీలాంటి వాళ్ళసలు భయపడకూడదు. మళ్ళీ ఆ మనిషి జీవితంలో ఎప్పుడూ ఎవరి జోలికి పోకుండా చేయగలగాలి. నిజమే, తను గొడవ చేసి వీడిని వదిలించుకోవచ్చు. కానీ ఇలాంటి వాళ్ళు ఇంకొకరి జీవితం మాత్రం పాడు చేయరని నమ్మకం ఏంటి? అలా జరగటానికి వీల్లేదు. వీడి మాటలు ఎలాగో అలాగా భరించి వీడి ఆట కట్టించాలి దృఢంగా అనుకుంది శిరీష. మీ అమ్మాయికి సంబంధం కుదిరిందా? బ్యాగులోకి ఓసారి చూస్తూ అడిగింది. నాగరాజు కేసి చూడాలంటేనే అసహ్యం. కుదిరినట్టే. సత్యవతీదేవి తెలుసుగా వాళ్ళ అబ్బాయికి. మీకు వారు బంధువులా? తలెత్తుతూ అడిగింది. అంతకన్నా ఎక్కువే. అంటే? కళ్ళల్లోంచి అసూయని గుమ్మరించింది. నాగరాజు హాయిగా నవ్వాడు. అంటే బిజినెస్లో భాగస్థులం. అవన్నీ తర్వాత ఏం దాచకుండా చెప్తానుగా. ఫోను మోగటంతో శిరీష లేచి నిలబడింది. అలా లేస్తున్నప్పుడు ఒళ్ళో ఉన్న బ్యాగ్ జారి కింద పడింది. శిరీష వంగి బ్యాగ్ తీసుకుని ఫోన్ దగ్గరికి వెళ్ళింది. ఆ ఇప్పుడే వస్తున్నా. ఆ ఆహా హడావిడిగా ఫోన్లో మాట్లాడి వచ్చి నాగరాజుతో అంది. మా తాతయ్యకి గుండెదడ వచ్చిందట. నాగరాజు ముఖంలో చెప్పలేనంత ఆశాభంగం తొంగి చూసింది. శిరీషని వెళ్లకుండా ఆపేయాలనిపించింది. కానీ అది మొదటికే చెడుతుందేమోనని భయం వేసి ఆ ప్రయత్నం మానుకున్నాడు. నీరసంగా లేచి నిలబడుతూ నేను డ్రాప్ చేస్తాను అన్నాడు. ఎందుకు? నా కారుంది. నాకు ఒంటరిగా వెళ్ళటం అలవాటే. అతని జవాబుకు ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది. నాగరాజుకి పిచ్చి కోపం వచ్చింది. జీవితంలో దేనికి ఎవరినీ బ్రతిమాలలేదు. కానీ ఇప్పుడు భీష్మించుకుని కూర్చుంటే కుదరదు. మొదట్లో తన్ని చూపులతోనే కాల్చి చంపి ఆమెడ దూరాన్ని ఉంచేది. ఇప్పుడిప్పుడు కాస్త 4 మాటలు మాట్లాడుతుంది. ఈ అవకాశాన్ని జారవిడుచుకోకూడదు అనుకొని బార్కెళ్ళి ఫుల్గా పట్టించాడు. శ్రీనివాసరావు అక్కగారు చెప్పినప్పటి నుంచి సుధీర్ని శ్రద్ధగా గమనించసాగాడు. బిందుని కూడా శ్రద్ధగానే గమనించసాగాడు. బిందు దగ్గర సుధీర్ గురించి ఏదైనా మాట వస్తే ఈ మధ్య కొంచెం అదోలా ఉన్న బిందు కళ్ళలో రిలీఫ్ లాంటి భావం కదలాటం గ్రహించాడు. అక్కయ్య అన్నది నిజమేనా?
అందుకే చంద్రాన్ని చేసుకోవటం ఇష్టం లేక ఇప్పట్లో పెళ్లి ఇష్టం లేదందా? ఆయనకి ఏదీ తోచటం లేదు. బిందు చెప్పిన మాటలు తలుచుకుంటుంటే కడుపులో దేవినట్టుగా ఉంటుంది. మళ్ళీ శ్రీనివాసరావు వెళ్తే ఎంతో బాగా, ఎంతో అభిమానంగా మాట్లాడుతుంది. ఆ మధ్య శ్రీనివాసరావు ఊరు నుండి వచ్చాక వెళ్ళకపోతే రావటం లేదేంటని ఫోన్ చేసి ఎంతో అభిమానంగా మాట్లాడింది. బిందు రావటం లేదేమని అడిగింది. శ్రీనివాసరావు ఏదో సర్ది చెప్పాడు. ఆ తర్వాత 2-3 సార్లు తనే వచ్చి చాలాసేపు కూర్చుంది. ఎవరు ఎంత బ్రతిమాలినా ఎక్కడికి వెళ్ళని అమ్మ తన ముద్దుల కోడలు రాకపోయేసరికి ఎలా పరిగెత్తుకొచ్చిందో. ఎంత బ్రతిమాలినా ఒక్కసారైనా నాతో ఎక్కడికైనా వచ్చావా? బిందు కేసి ఓరగా చూసి తర్వాత తల్లి కేసి తిరుగుతూ నిష్ఠూరంగా అన్నాడు. సత్యవతీదేవి బిందు కేసి మురిపంగా చూస్తూ అంది. అది ఎప్పుడు నన్ను చూడటానికి వచ్చేది. అన్నిసార్లు తను వచ్చినప్పుడు నేను ఒక్కసారైనా రాలేనా కొడుకుతో అని తిరిగి బిందుతో అంది. చూస్తున్నావుగా బిందు, బావ ఎలా నిష్ఠూరంగా మాట్లాడుతున్నాడో. నిన్ను చూడందే నేను ఉండలేను. నువ్వు రాకపోతే నేను రాకుండా ఉండలేను. అప్పుడు వీడు నిందలు వేయక మానడు. నన్ను మాట అనిపిస్తావా? కూతురు ఏమంటుందోనని శ్రీనివాసరావు బిందు కేసి చూడసాగాడు. అక్కయ్య మారలేదనుకుంటే కాస్త దూరంగా ఉండొచ్చు. కొట్లాటలేందుకు అనుకున్నాడు. బిందు తండ్రి కళ్ళల్లోని భావాన్ని గ్రహించిన దానిలా అంది. నా గురించి ఎవరూ మాట పట్టం నాకిష్టం ఉండదు. శ్రీనివాసరావు తేలిగ్గా గాలి పీల్చుకున్నాడు. సత్యవతీదేవి మనసు సంతోషంతో పొంగిపోయింది. ఆవిడ కొడుక్కేసి చూసావా అన్నట్టు చూసింది. అప్పుడు అక్కగారి కేసు చూసిన శ్రీనివాసరావుకి అయోమయంగా అనిపించింది. కాగడా వేసి వెతికినా సత్యవతీదేవి ముఖంలో కల్మషం అనేది కనిపించదు. అలా అని కూతురు అబద్ధం ఆడుతుందని అనుకోలేడు. సత్యవతీదేవి వెళుతూ అంది. బిందు, నువ్వు ఈ మధ్య ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు. ఈసారి అలా వెళ్తానంటే నేను ఊరుకోను. కనీసం వారమైనా ఉండాలి. బిందు ఏం మాట్లాడలేదు. చిన్నగా నవ్వి ఊరుకుంది. బిందు మాట్లాడకపోవటంతో అలా నవ్వేసి దాటేద్దామనుకుంటున్నావేమో. ఈసారి నువ్వు రాకపోతే నేను రాను బిందుతో అని తిరిగి శ్రీనివాసరావుతో అంది. వాసు, బిందుని ఎప్పుడు పంపుతావో చెప్పు, చంద్రాన్ని పంపిస్తాను. అసలు మొన్న నువ్వు ఊరెళ్ళినప్పుడు పంపమంటే నువ్వు పంపలేదు. ఇంకా అక్కడే ఉంటుందిగా అక్కయ్య, తొందరెందుకు? తమ్ముడు సంతోషంగా అంటాడనుకుంది. శ్రీనివాసరావు మెల్లగా అన్నాడు. వస్తూనే ఉంది కదా, క్లాసులు పోతాయని బేబీ భయం, వస్తుందిలే. సత్యవతీదేవికి కొంచెం నిరుత్సాహం కలిగింది. అప్పుడు, బేబీ, ఈ ఇంటి కోడలవ్వాలని నా కోరిక అక్కయ్య అన్నవాడు మళ్ళీ ఆ విషయం ఎత్తలేదేం? ఒకవేళ చంద్రాన్ని అడిగి తను చెప్తానని ఊరుకున్నాడేమో. అదే అయి ఉంటుంది అనుకుంది. నీకు పనులు తెమరడమంటూ ఉండదు. చేస్తుంటే అలా పనులు ఉంటూనే ఉంటాయి. మరీ అంత విశ్రాంతి లేకుండా కూడా శ్రమ పడకూడదు. ఇలా వస్తావు, ఓ గంటుండి వెళ్ళిపోతావు. రేపు ఆదివారం పొద్దున్నే ఇద్దరూ వచ్చేయండి అంది. బిందు ఏదో అనబోయింది. నువ్వేం చెప్పినా నేను విననమ్మాయి. మీరు వచ్చే వరకు నేను భోజనం చేయను గంభీరంగా అంటూ తమ్ముడి ముఖంలోకి చూసింది. శ్రీనివాసరావు కాదని చెప్పలేకపోయాడు. తమ్ముడు తన మాటకి విలువ ఇచ్చినందుకు గర్వంగా వెళ్ళింది సత్యవతీదేవి. తండ్రి మేనత్తకి వస్తానని మాట ఇవ్వటం బిందుకి బాధ కలిగించింది. కానీ తండ్రిని ఏమనలేక మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది. బిందు అలా మౌనంగా లోపలికి వెళ్ళిపోవటంతోనే కూతురికి అక్కడికి రావటం ఇష్టం లేదని శ్రీనివాసరావు గ్రహించాడు. కూతుర్ని రమ్మని గట్టిగా చెప్పలేడు. మనసులో ఏమున్నా అంత అభిమానంగా ఆహ్వానించిన అక్కగారి మాట మన్నించకుండా ఉండలేడు. ఆయనకి ఏం చేయాలో తోచలేదు. ఆయన కాసేపు ఆ హాల్లో అటూ ఇటూ పచార్లు చేశాడు. తర్వాత బేబీ అని పిలిచాడు. వస్తున్నా డాడీ అంటూ బిందు వచ్చింది. తన మనసులోని అయిష్టతని పైకి కనపడనీయకుండా మామూలుగా అంది. ఏం డాడీ? శ్రీనివాసరావు కూతురు ముఖంలోకి చూశాడు. మామూలుగా కనబడింది. అది తన కోసమేనని గ్రహించాడు. బిందు పెంకిదైతే, నిర్లక్ష్యం గల ప్రవర్తన గలదైతే కేకలయ్యొచ్చు, మందలించవచ్చు. నువ్వు వచ్చి తీరాలి అంటే సరే డాడీ అంటుంది. బేబీ తన మాట వింటుంది కదా అని తను బేబీకి ఇష్టం లేని పని చేయించలేడు. మనసు బాధ పెట్టలేడు. ఏం డాడీ? తండ్రి తనను పిలిచి అలాగే చూస్తుండిపోవటంతో తెల్లబోతూ పిలిచింది. తాతగారింటికి వెళ్దాం. తాతగారితో తీరిగ్గా మాట్లాడి చాలా రోజులైంది అన్నాడు. అలాగే డాడీ సంతోషంగా ఒప్పుకుంది బిందు. నిజంగా ఇప్పుడెటైనా వెళ్ళి రావటం మంచిదే అనుకుంది.
వీళ్ళిద్దరూ వెళ్ళేసరికి వాసుదేవరావు గారు అంత క్రితమే వచ్చి ఆరు బయట ఈజీ చైర్లో విశ్రాంతిగా కూర్చున్నారు. శిరీష ఆయన పక్కన కుర్చీ వేసుకుని కూర్చుంది. వాసుదేవరావు గారికి అదో రకమైన వైరాగ్యం ఏర్పడింది. తెలిసి చేసినా తెలియక చేసినా చేసిన తప్పులకు శిక్ష అనుభవించవలసింది. తను ఈ జన్మలో ఎవరిని బాధ పెట్టడం కానీ క్షోభ పెట్టడం కానీ చేయలేదు. 10 మందికి తన చేతైన సహాయం చేశాడు. అయినా తనకి మనశ్శాంతి లేదు. తన పూర్వజన్మ పాప ఫలితమే ఈ విధంగా బాధిస్తుందేమో. అందుకే ఇద్దరు కూతుళ్ళు పోయారు. భగవంతుడు ప్రసాదించిన వరంగా మనవరాల్ని చూసుకుని తన కష్టాలు మర్చిపోదామంటే శిరీష ఏ అచ్చట ముచ్చట లేకుండా అలా మూగదానిలా జీవితం గడుపుతుంటే ఆయనకి ఈ మధ్య జీవితం మీద విరక్తి లాంటిది కలిగింది. ఏది మన చేతుల్లో లేదనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు వెర్రి ఆవేదనగా అనిపిస్తుంది. శ్రీనివాసరావుని బిందుని చూడగానే వాసుదేవరావు గారికి శిరీషకి ప్రాణం లేచొచ్చినట్టుగా అనిపించింది. శిరీష లేచి వాళ్ళిద్దరికీ కుర్చీలు వేయించింది. ఈవేళ చాలా తీరిగ్గా ఉన్నట్టున్నావే అని అడిగారు వాసుదేవరావు గారు. మీతో తీరిగ్గా కూర్చుని మాట్లాడి చాలా రోజులైంది. ఈ పనులు లేందెప్పుడు. మధ్యాహ్నం అక్కయ్య వచ్చింది. తను అలా వెళ్ళాక ఇలా వచ్చాం అన్నాడు. బావుంది. ఏంటి సంగతులు అని అడిగారు. శ్రీనివాసరావు ముఖం కొంచెం అదోలా ఉండటం అనుభవజ్ఞులైన ఆయన ఇట్టే గ్రహించేశారు. కానీ ఏమిటని అడగలేదు. ఏదైనా ఉంటే చెప్పేదైతే అతనే చెప్తాడు అనుకున్నారు. వీళ్ళిద్దరూ బిజినెస్ సాధక బాధకాల గురించి, రాజకీయాల గురించి చర్చించుకుంటుంటే బిందు, శిరీష, రేణుక, లీల విషయాలు, నవలలు, డ్రెస్సుల గురించి మాట్లాడుకుంటున్నారు. అమ్మయ్య, ఇప్పుడు కాస్త మామూలు అక్కయ్యలా కనిపిస్తున్నావు. అది వరకు నిన్ను పలకరించాలంటేనే భయం అనిపించేది. బిందు, శిరీష మామూలుగా అయినందుకు తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ అంది. పిచ్చి బిందు, మామూలుగా ఉండక నాకేంటి? కొన్ని కొన్ని కేసులు తొందరగా కళ్ళ ముందు నుండి చెదిరిపోవు. అవి మనసు మీద చాలా పెద్ద ముద్ర వేస్తాయి. మనసు బాగుండక 4 రోజుల పాటు అలా ఉన్నానేమో అంది నవ్వుతూ. 4 రోజులా? బిందు కళ్ళు పెద్దవి చేసింది. నీకు 4 రోజుల్లా అనిపించిందేమో. నాకు మాత్రం 4 యుగాలైనట్లుగా ఉంది. అయినా డాక్టర్లు ఇలా మనసులోనే పెట్టుకుంటే ఎలా? డాక్టర్లకి అన్ని జబ్బులు చాలా మామూలుగానే అనిపిస్తాయని అంటారే. వాళ్ళకలా ధైర్యం చెప్తాం. ప్రతిదానికి బాధపడుతూ కూర్చుంటే మేము వైద్యం చేయలేని మాట నిజమే. కానీ కొన్ని కొన్ని కేసుల్ని మర్చిపోదామన్నా మర్చిపోలేం. బిందు, శిరీష అదోలా ఉండటానికి కారణం, శిరీష చెప్పిన కారణం నమ్మబుద్ధి కాలేదు. సొంత విషయాలు ఇంక తర్కించి అడగటం బావుండదని ఊరుకుంది. బిందు, నీ తెలుగు చదవటం ఎంతవరకు వచ్చింది? వాసుదేవరావు గారు అడిగారు. చందమామ చదవటం వరకు వచ్చింది తాతగారు. వెరీ గుడ్. నిజంగా నీ కుతూహలాన్ని అభినందించాల్సింది అన్నారు నవ్వుతూ. వాసుదేవరావు గారు ఆ పూట వాళ్ళని భోజనానికి ఆపేశారు. శ్రీనివాసరావుతో మాట్లాడుతూ ఉంటే ఆయన మనసు కొంచెం తేలికైనట్టుగా అనిపించింది. అదే మాట శ్రీనివాసరావుతో అన్నారు. నీతో మాట్లాడుతుంటే నా మనసు చాలా తేలికపడింది. ఈ మధ్య నాకు జీవితం అంటేనే విరక్తి కలిగింది. అందుకే ఎంతో మందికి ఆశ్రయం ఇచ్చిన వాడిని గంగమ్మ గారు వేరే ఇల్లు చూసుకుంటే సరే అన్నాను. సందడనేదే భరించలేకపోయాను ఈ మధ్య. ఆయన అలా దిగులుగా మాట్లాడుతుంటే శ్రీనివాసరావుకి చాలా బాధ అనిపించింది. ఎంతో గంభీరంగా ఉండే ఆయన అలా డీలా పడిపోయినట్టుగా మాట్లాడుతుంటే జీవితం అంటే అంతే అనిపించింది. మళ్ళీ మీరు అలా బాధపడకండి. మీరు మాత్రం ఏం చేస్తారు? నేను కూడా శిరీషకి ఎన్నో విధాలా ఎన్నోసార్లు చెప్పాను. నవ్వుతూ దాటేసింది. మళ్ళీ శిరీషకి చెప్పి చూస్తాను. మీరు మాత్రం అది వరకులా ఉండాలి అన్నాడు. ఆయన విరక్తిగా నవ్వాడు. ఆదివారం తమ్ముడు, మేనకోడలు భోజనానికి వస్తారని సత్యవతీదేవి ఎన్నో రకాల వంటకాలు చేయించింది. చంద్రం కూడా వాళ్ళ రాకకి ఎంతో కుతూహలంగా ఎదురుచూస్తూ ఇంట్లోనే ఉండిపోయాడు. నాగరాజు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసినా తన చిన్ననాటి స్నేహితుడు ఊరు నుండి వస్తున్నాడని, ఈ రోజుకి రావటానికి కుదరదని చెప్పేశాడు. ఈ రోజు తమ్ముడు బిందు, చంద్రముల పెళ్లి మాట కదపకపోతే తనే ఏదో విధంగా కదిపి తేల్చేయాలనుకుంది సత్యవతీదేవి. 11 గంటలవుతున్నా తమ్ముడు, మేనకోడలు రాకపోయేసరికి సత్యవతీదేవికి కోపం, చంద్రానికి ఉడుకుమొత్తన వచ్చేశాయి. తను అనుకున్నది ఇంతవరకు అవ్వకపోవటం అనేది ఎప్పుడూ జరగలేదు. బిందుతో చంద్రానికి పెళ్లి జరిగిపోయి
ఆ నాగరాజుతో తెగతెంపులు చేసేసుకుంటే ఇక తను సాధించవలసింది ఏం లేదు అనుకుంటూ అటు ఇటు తిరుగుతూనే వీధిలోంచి ఏ కారు వెళ్ళినా తన తమ్ముడు కారే అయి ఉంటుందని తల తిప్పి ఆతృతగా గేటుకేసి చూస్తుంది. మన తమ్ముడు గారు, మేనకోడలు గారు ఇంకా రాలేదండి? వాళ్ళ రాక తనకి ఎంతో ఆనందం అన్నట్టుగా ముఖం పెట్టి అడిగాడు గంగు. వస్తారు. బయలుదేరే టైంకి ఎవరైనా వచ్చారేమో. తన ఆతృత బయటికి కనపడకుండా అంది సత్యవతీదేవి. బిందు మహారాణి గారు రానందేమో. బిందు రాక కోసం ఎదురు చూసి చూసిన చంద్రం నిరుత్సాహంగా అన్నాడు. మామయ్య అలా చేయడు. ఏ కారణం చేతనైనా రాకపోతే ఈ పాటికి ఫోన్ చేసేవాడు నమ్మకంగా అంది సత్యవతీదేవి. అమ్మా, వీళ్ళు పెందలాడే వస్తారని అంకుల్ అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసినా వెళ్ళలేదు. ఆయనకి కొంచెం కోపం వచ్చినట్టుగానే ఉంది. విసుగ్గా ఫోన్ పెట్టేశాడు. ఆవిడికి హఠాత్తుగా జ్ఞాపకం వచ్చింది. 2 రోజుల క్రితం నాగరాజు చెప్పిన మాటలు. నిజంగా ఈ పూట తమ్ముడితో చంద్రం పెళ్లి సంగతి ఎలా కదపాలా అని ఆలోచనలో ఆ విషయమే మర్చిపోయింది. ఆవిడ కొడుక్కేసి తిరుగుతూ అంది. అలా ఎందుకు చెప్పావు? అంకుల్ ఈ పని అర్జెంట్ అని మొన్నే చెప్పాడు. నేనే మర్చిపోయాను నీతో చెప్పటం. ఆవిడ నుదురు కొట్టుకుంది. సరే సరే, నేను అంకుల్కి ఫోన్ చేస్తాను. నువ్వు ముందు బయలుదేరు. చంద్రం ఏదో చెప్పబోయాడు. ఆవిడ కొడుకుని ఇంకేం చెప్పనీయలేదు. చంద్రం తల్లిని నాగరాజుని మనసులో తిట్టుకుంటూ విసురుగా వెళ్ళిపోయాడు. సత్యవతీదేవి కొంచెంసేపు అలాగే నిలబడిపోయింది. ఎప్పుడూ తను మర్చిపోదు. ఇంతవరకు నాగరాజు చేత ఒక్క మాట అనిపించుకోలేదు. తన వల్ల ఎటువంటి అశ్రద్ధ గాని పొరపాటు గాని జరగలేదు. ఈరోజు చంద్రం వెళ్ళి తీరాలి. అయినా ఇప్పుడు చంద్రం వెళ్ళకపోతే నాగరాజుకి ఇప్పుడే అనుమానం వస్తుంది అనుకుంది. గుమ్మం పక్క గోడ కానుకుని నేల మీదే కూర్చున్న గంగు ఉన్నట్టుండి మెలికలు తిరగటం మొదలుపెట్టాడు. సన్నగా మూలగటం కూడా మొదలెట్టాడు. మొదట సత్యవతీదేవి గంగుని చూడలేదు. గంగు మూలుగు విని బయటికి వచ్చి చూసింది. ఓ చెయ్యి నేల మీద ఆంచుకొని మరో చెయ్యి కడుపు మీద ఒత్తుకుంటూ బాధపడుతున్నాడు. సత్యవతీదేవి గంగు దగ్గరికి వస్తూ అడిగింది. గంగు, ఏమైంది? మూలుగుతున్నావేంటి? కడుపులో పెద్దగా పోట్లొస్తున్నాయి అమ్మగారు. ఆ బాధ భరించలేనట్టు మోకాళ్ళ మీద కొంగుతూ నీరసంగా అన్నాడు. ఎక్కడా? పై కడుపులోనా? ఎప్పుడైనా ఇలా వస్తుందా? అప్పుడప్పుడు వస్తుందమ్మగారు. ఎప్పుడూ మందు దగ్గర ఉంచుకుంటాను. ఈ మధ్య అంతగా రావటం లేదు. మందు దగ్గర ఉంచుకోలేదు. ఇప్పుడెలా? సందేహంగా అడిగిందాము. నేను వెళ్ళి తెచ్చుకుంటానండి. వెళ్ళమంటారా? ఆవిడ అనుమతి కోసం చూశాడు. రిక్షాని తెప్పించమంట ఉండు. ఆవిడ వెళ్ళబోయింది. వద్దమ్మగారు, నేను వెళ్ళగలను. 10 అడుగులు వేశానంటే రిక్షా దొరుకుతుంది. తమరి తమ్ముడు గారు వచ్చే సమయానికి నాకిలా అయిందేంటా అని బాధగా ఉందండి. నరసమ్మ ఒక్కతి ఏం చేస్తుందో అని. నొప్పితో మాట్లాడలేక పళ్ళ బిగువున బాధని ఓర్చుకున్నాడు. నువ్వు లేకపోతే ఇబ్బందేమీ లేదులే. వెళ్ళు. ముందు డాక్టర్ దగ్గరికెళ్ళి చూపించుకో. ఈవేళ అన్నీ ఇలా అవుతున్నాయేంటని విసుగు కలిగింది ఆవిడికి. గంగు నడవలేక మెల్లగా నడుచుకుంటూ బయటికి వెళ్ళాడు. గంగు వెళ్ళిన 10 నిమిషాలకి శ్రీనివాసరావు వచ్చాడు. పరధ్యానంగా కూర్చున్న సత్యవతీదేవి అక్కయ్య అని శ్రీనివాసరావు పిలవటంతో ఉలిక్కిపడి చూసింది. ఎదురుగా తమ్ముడు. చాలా ఆలస్యమైంది. శిరీష బాత్రూంలో కాలు జారి పడిందట. అంకుల్ ఒకటే కంగారు పడుతుంటే ఆయనకి కాస్త ధైర్యం చెప్పి వచ్చేసరికి ఆలస్యమైంది. ఆలస్యానికి కారణం చెప్పాడు. ఆవిడ లేచి నిలబడుతూ నవ్వుతూ అంది. దాందేముందిలే. ఏది బిందు ఏది? శిరీష దగ్గరుంది. శిరీషకి చాలా పెద్ద దెబ్బే తగిలింది కాలికి. ఎక్స్రే తీయాలట. అంకుల్ కంగారు పడుతుంటే అక్కడే ఉంది. సత్యవతీదేవి వెంటనే ఏం మాట్లాడలేదు. తర్వాత అంది. పోనీ కాసేపుండి వెళ్లేదిగా. ఆవిడే డాక్టర్. ఆవిడికి భయమేంటి? ఆవిడికి బిందు మీద చాలా కోపం వచ్చింది. కానీ ఆ కోపం పైకి కనపడనీలేదు. ఆవిడ ఎంత జాగ్రత్తగా మాట్లాడినా చూచాయిగా శ్రీనివాసరావు అక్కగారికి కోపం వచ్చిందని గ్రహించాడు. కూర్చో, తమ్ముడితో అని తనలో అనుకున్నట్టుగా అంది. ఈ వేళ అన్నీ ఇలాగే ఉన్నాయి. చంద్రం అర్జెంటుగా ఎక్కడికో వెళ్లాల్సి వచ్చింది. గంగుకి హఠాత్తుగా కడుపులో పోట్లు రాసాగాయి. ఎంతసేపయింది చంద్రం వెళ్ళి? ఇప్పుడొస్తాడా అని అడిగాడు. ఇంత క్రితమే వెళ్ళాడు. తన కోసం ఎదురు చూడవద్దు అన్నాడు. బిందు రానందుకు అక్కగారికి చాలా కోపం వచ్చిందని గ్రహించాడు. ఆవిడ కోపం పోగొట్టడానికి అవి ఇవి మాట్లాడసాగాడు. తమ్ముడు ఎంత అభిమానంగా మాట్లాడుతున్నా
తను అనుకున్నది జరగకపోతే ఏమాత్రం సహించలేని సత్యవతీదేవి తనంత అభిమానంగా ఆహ్వానిస్తే తన మాటకి విలువ ఇవ్వకుండా శిరీషకి కాస్త దెబ్బ తగిలినందుకు అక్కడే ఉండిపోవటం ఆవిడికి ఆగ్రహం కలిగించింది. అత్తయ్య అత్తయ్య అంటూ అభిమానంగా తిరిగే బిందు హఠాత్తుగా ఇలా ఎలా మారిపోయింది? ఆ సుధీర్ని చూసుకున్నా వాడు వట్టి దగుల్బాజీ వెధవని బిందుకి తెలియదులా ఉంది. కనిపించిన ప్రతి ఆడపిల్లతోనూ సరసాలాడే వెధవా వాడు. ఓ అరగంట అవి ఇవి మాట్లాడుకున్నారు. సత్యవతీదేవి లేస్తూ శ్రీనివాసరావుని భోజనానికి లేవమంది. చంద్రం వస్తాడేమో, కాసేపు చూద్దాం అన్నాడు. వాడు ఇప్పుడప్పుడే రాడు, పని మీద వెళ్ళాడు. ఈవేళ షాపు ఉండదుగా సందేహంగా అడిగాడు. షాపు కాదు, వేరే పని మీద వెళ్ళాడు. నాగరాజు ఫోన్ చేశాడు. మనసు బాగుండని సత్యవతీదేవి నాగరాజు సంగతి ఎత్తి హఠాత్తుగా ఆగిపోయింది. నాగరాజు వాళ్ళ ఇంటికి రమ్మని 2-3 సార్లు చెప్పాడు. వీలు కుదరక నేనే వెళ్ళలేదు. ఒకసారి వెళ్ళాలి. బేబీ బర్త్డేకి పిలవగానే వచ్చాడు పాపం. ఎటువంటి కల్మషం ఎరుగని శ్రీనివాసరావు అన్నాడు. నాగరాజు చాలా ఒత్తిడి తెస్తున్నాడు. వల్లిని చంద్రానికి చేసుకోమని తమ్ముడు ముఖంలోకి చూస్తూ అంది. శ్రీనివాసరావు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. బేబీకి ఇష్టం లేదు. ఈ విషయం అక్కయ్యకి ఎలా చెప్పాలి? అభిమానానికి ఆప్యాయతలకి ఆవిడ దూరాన ఉండే అక్కయ్య కారణాలు చెప్పమంటుంది. ఇప్పుడు ఈ సంగతి చెప్తే కోపగించుకుంటుందేమో, మనసు కష్టపెట్టుకుంటుందేమో అని మనసులోనే బాధపడసాగాడు. తమ్ముడు మెతకతనం తెలిసిన సత్యవతీదేవి చొరవగా అంది. నేను చెప్పాలి, మా తమ్ముడు బిందుని చేసుకు తీరాలని పట్టుబట్టాడని. మేనరికం, తల్లి లేని పిల్ల ఎలా కాదనలని. ఆ సుధీర్గాడు లేడు, వాడు ఈ మధ్య వల్లి స్నేహం పట్టాడు. వాడు చూస్తే ఊసరవెల్లిలా ఉన్నాడు. బిందుని వాడితో అట్టే చనువుగా ఉండవద్దను. అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మంచి మనసుతో స్నేహం చేసినా అలాంటి వారు అది ఆసరా చేసుకొని మన నెత్తి మీద టోపీ పెట్టాలని చూస్తారు. సుదీర్ఘమైన ఉపన్యాసం ఇస్తున్నట్టుగా చెప్పింది. మన జాగ్రత్తలో మనం ఉంటే ఎవరూ ఏం చేయలేరు. ఏమనాలో తెలియక నెమ్మదిగా అన్నాడు. అలాంటి వాణ్ణి ఇంకా ఎందుకు దగ్గర ఉంచుకోవటం? వాణ్ణి తీసేసి వేరే వాణ్ణి పెట్టుకోకూడదు అంది. శ్రీనివాసరావు ఇబ్బందిగా చూశాడు. అంకుల్కి సుధీర్ బాగా తెలుసు. ఆయన పరిచయం చేసి పెట్టారు. ఇప్పుడు మానిపిస్తే బావుండదు కదా. సుధీర్ని దృష్టిలో పెట్టుకునే బిందు చంద్రాన్ని కాదంటుందని ఆవిడ భయపడుతుందని గ్రహించాడు శ్రీనివాసరావు. ఆయన పరిచయం చేసినప్పుడు మంచి బుద్ధే కావచ్చు. కానీ ఎప్పుడూ బుద్ధి ఒకలాగే ఉండదుగా. మనకి నచ్చినప్పుడు తీస్తే తప్పేముంది? ఆ క్షణంలో నుంచున్న పళంగా సుధీర్ని తీసేయాలనిపించింది సత్యవతీదేవికి. ఆవిడ ఆవేశం చూస్తుంటే ఆయనకి చాలా బాధ అనిపించింది. అక్కగారిని శాంతపరచాలన్నట్టు మెల్లగా అన్నాడు. జీవితంలో పరిచయం అయిన వాళ్ళలో మంచి వాళ్ళతో పాటు కొంతమంది దుష్టులు కూడా తారసపడుతూ ఉంటారు అక్కయ్య. మనం మంచి వాళ్ళెవరో చెడ్డవారెవరో గ్రహించి వాళ్ళని ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలో ఉంచితే మనకి ఏ ప్రమాదం ఉండదు. బేబీని నువ్వు అర్థం చేసుకున్నావో లేదో, మంచివారిని ఎంత అభిమానిస్తుందో చెడ్డవారికి అంత దూరంగా ఉంటుంది. ఆ విషయంలో మనం ధైర్యంగా ఉండొచ్చు. సత్యవతీదేవికి చాచి లెంపకాయ కొట్టాలనిపించింది. తమ్ముడు ముఖంలోకి చురుగ్గా చూసింది. ఆ ముఖంలో కళ్ళల్లో కల్మషం కనపడలేదు. తన మీద గౌరవంతో చెప్తున్నట్టుగానే ఉంది. ఆ విషయంలో మనం ధైర్యంగా ఉండొచ్చు. మనం అన్న పదం ఆవిడికి ఊరట కలిగించింది. అప్పటికి ఆవిడ ఇంకేం రెట్టించలేదు. భోజనానికి లెమ్మని వంట మనిషిని వడ్డించేయమంది. గంగు ఇంకా రాలేదమ్మా అంది నరసమ్మ. వాడో పిచ్చి మాలోకం. మందు తెచ్చుకొస్తానని అటే పోయాడు. విసుగ్గాని త్వరగా వడ్డించు అంది. తమ్ముడికి తనే స్వయంగా కొసరి కొసరి వడ్డించింది. శ్రీనివాసరావు మనసు పొంగిపోయింది. అక్కగారు మామూలుగా అయినందుకు చాలా సంతోషించాడు. భోజనాలై హాల్లో కూర్చున్నారు. 10 నిమిషాలు తమ్ముడు చెప్పిన కబుర్లు వింది సత్యవతీదేవి. తర్వాత గంభీరంగా అంది. నువ్వు చెప్పిన విషయం చంద్రాన్ని అడిగాను. నా ఇష్టమే తన ఇష్టం అన్నాడు. బిందుని చేసుకోవడానికి తనకేం అభ్యంతరం లేదన్నాడు. త్వరలో మూడాలు ఉన్నాయంటున్నారు. మరి ఈలోపే ముహూర్తం పెట్టించేసుకుంటే మంచిదేమో. శ్రీనివాసరావుకి ఎలా చెప్పాలో తెలియలేదు. కానీ ఏదో ఒకటి చెప్పక తప్పదు. ఆ చెప్పేది అక్కయ్య మనసు బాధపడకుండా, బేబీకి చెడ్డ పేరు రాకుండా చెప్పాలి అనుకున్నాడు. ఆయన నెమ్మదిగా అన్నాడు. మూడాలు వెళ్ళాకనే పెట్టుకుంటే బావుంటుందక్కయ్య. ఏం అన్నట్టు చూసింది సత్యవతీదేవి. ఈ కాలం పిల్లలు ఎంత ధైర్యంగా కనపడతారో
అంత భయస్థులు కూడానేమో అనిపిస్తుంది. బేబీ ఇంకా 2 ఏళ్ల వరకు పెళ్లి మాట మాట్లాడవద్దంటుంది. ఏం? ఎందుకట? ఆవిడ కళ్ళల్లోంచి అనుమానం, గొంతులోంచి చిరాకు తొంగి చూశాయి. ఇప్పట్లో పెళ్లి ఇష్టం లేదంటుంది. నేను చెప్పి చూస్తాను. అందుకే మళ్ళీ ఆ విషయం నీ దగ్గర కదపలేదు. ఆయన నెత్తిమీద రాసుకుంటూ అన్నాడు. శ్రీనివాసరావు మాట్లాడుతుంటే ఆవిడ రెప్పవాల్చకుండా చూడసాగింది. బిందుకి ఇప్పట్లో పెళ్లి ఇష్టం లేదా? ఇష్టం లేనిది సుధీర్‌తో ఎలా స్నేహం పెంచుకుంది? ఆవిడ చురుగ్గా ఆలోచిస్తుంది. శ్రీనివాసరావుకి ఆ వాతావరణం చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆవిడ వదిలిపెట్టదలుచుకోలేదు. మొదట బిందు ఇంటి కోడలవ్వాలని కోరినవాడు ఇప్పుడిలా మాట్లాడుతుంటే ఆవిడికి తనని కావాలని అవమానించినట్టుగా బాధపడింది. ఆవిడ ఆగ్రహాన్ని అణుచుకుంటూ అంది. చంద్రం ఇప్పట్లో పెళ్లి మాటే తలపెట్టొద్దన్నాడు. నువ్వు అడిగావని వాణ్ణి మందలించాను. అయినా చదువులయిపోయినప్పుడు వాళ్ళకో బాధ్యత అప్పచెప్పకపోతే మనసు వెర్రితెరలు వేస్తుంది. అందుకే చంద్రం ఇప్పుడప్పుడే పెళ్ళొద్దన్నా మందలించాను. మనం ఎంత గారంగా చూసుకున్నా వాళ్ళకి తెలియని విషయాలు మనం చెప్పాలి. అర్థమయ్యేలా చెప్పాలి, మందలించాలి. అవును అంతే అన్నాడు శ్రీనివాసరావు. ఆ తర్వాత సత్యవతీదేవి సంతోషంగా మాట్లాడలేదు. ఆవిడ మాట్లాడిన మాటలన్నీ ఉపన్యాసం ఇస్తున్నట్టుగాను, హెచ్చరిస్తున్నట్టుగాను ఉన్నాయి. శ్రీనివాసరావు అక్కగారికి చాలా కోపం వచ్చిందని గ్రహించాడు. ఆవిడ కోపం ఎలాంటిదో తెలుసు కాబట్టి అన్నిటికీ ఆవు అవును అంతే అన్నాడు కానీ అదేమిటని అనలేదు. సత్యవతీదేవి ముఖం ఎర్రగా కందినట్టుగా ఉంది. ఆవిడ చాలా ప్రయత్నం మీద కోపాన్ని దిగమింగుకుంది. తమ్ముడికి చంద్రానికి బిందుని ఇవ్వాలనే ఉంది. అప్పుడే తను తొందరపడకూడదని కోపాన్ని దిగమింగుకుంది. నాగరాజుని తొందరగా వదుల్చుకోవాలి. అలా చేయాలంటే వల్లిని చంద్రానికి చేసుకోనంటే నాగరాజు గ్రహిస్తాడు. వల్లిని చంద్రానికి చేసుకోవడానికి వల్లి ప్రవర్తన అని చెప్పినా ఇటు శ్రీనివాస్ అండ ఒకటి బలంగా ఉండాలి. అందుకే బిందు మీద కలిగిన ఆగ్రహాన్ని బలవంతంగా దిగమింగింది. మధ్యాహ్నం 3 గంటల వరకు కూర్చుని శ్రీనివాసరావు ఇక వెళ్తానన్నాడు. చంద్రం ఇంకా రాలేదు. వచ్చాక ఓసారి రమ్మను అన్నాడు. అప్పుడే వెళ్ళిపోవటమే, కూర్చో అంది సత్యవతీదేవి. శిరీషకి ఎలా ఉందో? అంకుల్ ఏం కంగారు పడుతున్నారు? మళ్ళీ వస్తాలే. ఇక సత్యవతీదేవి ఏం మాట్లాడలేదు. శ్రీనివాసరావు వెళ్తుంటే అప్పుడే గంగు నీరసంగా నడిచొస్తున్నాడు. శ్రీనివాసరావును చూసి వినయంగా 2 చేతులు జోడించి నమస్కరించాడు. కడుపులో పోట్లు తగ్గాయా అని అడిగాడు. తగ్గాయి బాబుగారు. అప్పుడే వెళ్ళిపోతున్నారండి? అమ్మాయి గారు రాలేదండి? నీరసంతో నిలబడలేనట్టు అన్నాడు. రాలేదు. లోపలికెళ్ళు. చాలా నీరసంగా ఉన్నావు అని వెళ్ళిపోయాడు. గంగు అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికొచ్చాడు. గదిలోకి వెళ్ళబోతున్న సత్యవతీదేవి వెనక్కి తిరిగి గంగుని చూసింది. అసలే చిరాగ్గా ఉన్న ఆవిడికి గంగుని చూడగానే చిర్రెత్తుకొచ్చింది. ఇంతసేపు ఆ మందు తీసుకోవటం కస్సుమన్నట్టుగా అడిగింది. క్షమించండి అమ్మగారు. అక్కడికెళ్ళాక గిలగిలా కొట్టుకున్నానండి. డాక్టర్ గారే నన్ను చూసి భయపడిపోయారండి. నేనే డాక్టర్ గారికి ధైర్యం చెప్పానండి. నాకు అప్పుడప్పుడు ఇలా వస్తుందని. 2 ఇంజెక్షన్లు ఇచ్చి అక్కడే పడుకోమన్నారండి. ఇప్పుడు తగ్గిందండి. ఇంటికెళ్ళి పొమ్మన్నారండి. తమ్ముడు గారు వెళ్తూ కనపడ్డారండి. మేనకోడలు గారు రాలేదటండి కదండి. వస్తే వస్తారు, లేకపోతే లేదు. నువ్వెళ్ళి ఆ డైనింగ్ సెట్ జాగ్రత్తగా సర్దు. ఆ నర్సమ్మ చేతులు అసలే వదులు. విసుగ్గాని గదిలోకి వెళ్ళిపోయింది. గంగు డైనింగ్ హాల్లోకొచ్చాడు. నరసమ్మ హడావిడిగా ఏదో సర్దుకుంటుందల్లా గంగుని చూసి టక్కున ఆగిపోయింది. నరసమ్మ ఇబ్బంది గ్రహించిన గంగు అటు చూడనట్టే నటించి, భోంచేసావా నరసమ్మ? ఇంకా పని కాలేదా? అభిమానంగా అడిగాడు. గంగు అలా మాట్లాడినప్పుడు తను కూతురికి ఏం తీసుకెళ్ళినా చూసి చూడనట్టు ఊరుకుంటాడని నరసమ్మకి తెలుసు. తన పని చేసుకుంటూనే గంగు ఆరోగ్యం గురించి అడిగింది. కాఫీ కలిపిచ్చింది. గంగు డైనింగ్ సెట్ అల్మరాలో సర్ది కూరగాయలు ఏం తేవాలో అమ్మగారిని అడుగుతాను అని వచ్చేశాడు. అంత క్రితమే చంద్రం రుసరుసలాడుతూ వచ్చాడు. దానికి సాయం బిందు రాలేదు. కొడుకు వాలకం చూసి ఏమిటి, ఏమైంది? కనుబొమ్మలు ముడుస్తూ అడిగింది. చెప్పింది చేసినా ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. ఆ నాగరాజుకి మనం ఎందుకు భయపడ్డాం? చంద్రం కళ్ళెర్రజేసింది. ఏమన్నాడో చెప్పు అంది గంభీరంగా. ఏమంటాడు? ఏ పని చెప్పినా చాకులా ముందుకు పోయేలా ఉండాలి గాని వెనక్కి జారిపోయేలా ఉండకూడదు అంటాడు. చాకులా దూసుకుపోతే అంత తొందర పనికిరాదంటాడు.
ఈయంతో ఎలా చచ్చేది? తల 2 చేతులతో పట్టుకున్నాడు. ఈ విషయంలో అంకుల్ చెప్పింది నిజం. చాకులా దూసుకుపోవాలి. తొందర పనికిరాదు. నీకీ మధ్య తొందర, చిరాకు ఎక్కువయ్యాయి. అది నువ్వు తగ్గించుకోవాలి. అమ్మా! అంటూ ఏదో చెప్పబోయాడు. భోజనం చేశావా? లేదు. ఇప్పుడేం చెయ్యను. ముఖం దించుకుంటూ అన్నాడు. అంకుల్ ఇంటికి వెళ్ళలేదా? నేను వెళ్ళేసరికి ఆయన అప్పుడే వెళ్ళిపోతున్నాడు. ఇద్దరం కలిసి వెళ్ళాం. మామయ్య అప్పుడే వెళ్ళిపోయాడు. బిందు ఎందుకు రాలేదు? అని అడిగాడు. శిరీష పడిందట. ఆవిడికి ఈవిడగారు సహాయంగా ఉండిపోయిందట. తల్లి గొంతులో విసుగు గ్రహించిన చంద్రం ఏదో జరిగిందని గ్రహించాడు. మామయ్య ఏమన్నాడమ్మా? అసలు ఆ సంగతి కదిపావా? సందేహంగా అడిగాడు. బిందు 2-3 ఏళ్ల వరకు పెళ్లి మాట ఎత్తవద్దందట. చెప్పి చూస్తాను. మూఢాలు వెళ్ళాక మాట్లాడుకుందాం అన్నాడు. ఇప్పట్లో పెళ్లి ఇష్టం లేంది ఆ సుధీర్తో ఎందుకు తిరుగుతుంది? ఆ మాట అడిగేయాల్సింది. చంద్రానికి కోపం వచ్చేసింది. తనని వల్లి కేర్ చేయదు. బిందు లెక్క చేయటం లేదు. తను మాట్లాడడం మానేసినా, తన కోపం వచ్చినా వాళ్ళిద్దరికీ లెక్కలేదు. భయం లేదు. ఇద్దరికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఆ తొందరే పనికిరాదంటున్నాను. ఆ పరిచయం మామయ్యకి తెలిసేలా చెయ్యాలే కాని ముఖాన్ని పట్టుకుని అడిగేయకూడదు. అలా అడిగినప్పుడు వాళ్ళకి తెగింపు, మొండితనం వచ్చేస్తాయి. నీ ఇష్టం. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఇద్దరూ చేయి దాటిపోతారు. ఎవ్వరూ దాటిపోరు. మనం ఊ అంటే నాగరాజు ఎగిరి గంతేస్తాడు. ఆ నాగరాజుని వదుల్చుకోవటానికే బిందు మొండితనాన్ని భరిస్తున్నాను. మామయ్య మన గుప్పెట్లోనే ఉన్నాడు. బిందుకు నచ్చ చెప్తానని అన్నాడు. అలాంటప్పుడు మనం తొందరపడకూడదు. ఆవిడ వెంటనే లేచి తలుపులు తెరిచింది. అక్కడ గంగుని చూసి చిరాగ్గా ఏమిటిక్కడ నిలబడ్డావు? అని అడిగింది. సడన్గా ఆవిడ తలుపులు తెరిచేసరికి గంగు ఒక అడుగు వెనక్కి వేస్తూ అన్నాడు. కూరలు ఏవైనా తీసుకురమ్మంటారేమోనని అడుగుదామని ఇప్పుడే వచ్చానమ్మగారు. ఇంట్లో ఏమున్నాయో చూడు విసుగ్గా అంది. ఏం లేవండి, అన్నీ అయిపోయాయండి నమ్రతగా చెప్పాడు. వెళ్ళి తీసుకురా అని చంద్రం గంగుకి కూరలకి పైసలి అంది. చంద్రం గంగుకి డబ్బిచ్చి హాల్లోకొచ్చి కూర్చున్నాడు. అతనికి చాలా చిరాగ్గా కోపంగా ఉంది. ఏం చేయలేని నిస్సహాయత. ఏదో ఒకటి చేసి బుద్ధి చెప్పాలనే తొందర అతన్ని తొలిచేస్తుంది. కళ్ళు మూసుకుని వేళ్లతో నుదుటి మీద రాసుకుంటూ అలాగే చాలాసేపు కూర్చున్నాడు. తర్వాత తల్లితో అమ్మా అలా కాసేపు తిరిగొస్తాను అని బయటికెళ్ళిపోయాడు. చంద్రం తిన్నగా శ్రీనివాసరావు ఇంటికొచ్చాడు. సుధీర్ అప్పుడే వెళ్తున్నాడు. బిందు గేట్లో నిలబడి అతన్నే చూస్తుంది. ఆ ముఖంలో సంతోషం, కళ్ళల్లో కాంతి చూసేసరికి చంద్రానికి వంటికి కారం రాసుకున్నట్టయింది. శిరీషకి సహాయంగా ఉండటం అంటే ఇదన్నమాట. పళ్ళు నూరుకున్నాడు. సుధీర్ వెళ్తుంటే బిందు అలా చూస్తూనే ఉంది. సుధీర్ మాత్రం దర్జాగా, హుందాగా నడిచి వెళ్తున్నాడు. బక్క వెధవ. వాళ్ళలో ఏదో ఆకర్షణ ఉందని బిందు అలా పరవశించిపోతుంది. చంద్రం తన శరీరం కేసి ఓసారి చూసుకుని తనలో తనే తృప్తిగా నవ్వుకున్నాడు. తనకున్న పర్సనాలిటీ వాడికెక్కడిది? బక్క పీనుగా. చంద్రం తెచ్చిపెట్టుకున్న దర్జాతో నడిచి గేటు దగ్గరకు వచ్చాడు. గొంతులో కూడా గాంభీర్యాన్ని తెచ్చిపెట్టుకుంటూ మే ఐ కమిన్ అన్నాడు. హఠాత్తుగా చంద్రం గొంతు వినపడి బిందు తల తిప్పి చూసింది. పెదాలు నవ్వుతున్న కళ్ళల్లో వాడితనం తడతలా మెరుస్తుంది. నేను కనిపెట్టేశాలి అన్నట్టు బిందు కళ్ళల్లోకి గుచ్చి చూస్తున్నాడు. బిందు కనుబొమ్మలు కొద్దిగా ముడిపడి మళ్లీ విడిపోయాయి. రా అంది పెదాలు విడి విడనట్టు చిన్నగా నవ్వుతూ. అలా అంటూ వెనక్కి తిరిగింది. చంద్రానికి ఒళ్ళు మండిపోయింది. ఎంత మామూలుగా రా అంది. అదేమిటి అలా కొత్తగా మాట్లాడుతున్నావు అని ఆశ్చర్యపోతుందని అనుకున్నాడు. సందేహం లేదు. ఆ సుధీర్ గాడికి బిందుకి ఏదో ఉంది. అది మామయ్య బిందు చేత మానిపించలేక, పైకి చెప్పుకోలేక సతమతమైపోతున్నాడన్నమాట. ఇలాంటి వాళ్ళని అటో ఇటో తేల్చి పారేయాలి దృఢంగా అనుకున్నాడు. తను బెట్టుగా అక్కడే నిలబడిన బిందు లెక్క చేయదని తెలుసు కాబట్టి బిందు వెనకాల లోపలికి వెళ్ళాడు. కూర్చో అని తను కుర్చీలో కూర్చుంది బిందు. చంద్రం కూర్చుంటూ చుట్టూ ఓసారి చూసి మామయ్య లేడా అని అడిగాడు. తాతగారింటికి వెళ్ళారు. చంద్రం బిందు కేసి చాలా పరీక్షగా ఏదో కనిపెట్టాలన్నట్టుగా చూశాడు. అది వరకు తన్ని చూస్తూనే ఎంత నవ్వుతూ మాట్లాడేది. తన మీద ప్రేమ ఉందో లేదో తెలియకపోయినా అభిమానంగా మాత్రం మాట్లాడేది. ఇప్పుడు ఎంత పరాయిదాన్లా మాట్లాడుతుంది. వాళ్ళ బాబుకే డబ్బుందనుకుంటుందా?
దీని బాబు లాంటి వాళ్ళని 10 మందిని కొనేంత డబ్బు తను సృష్టించగలడు. బిందుకి నిలువెల్లా పొగరే. చంద్రానికి కోపం నషాళానికి అంటుకుంది. నువ్వు మా ఇంటికి రాలేదే? బిందునే చూస్తూ అడిగాడు. అక్క పడిపోయింది. అక్కకి సహాయంగా ఉండిపోయాను. చాలా మామూలుగా చెప్పింది. దాంతో చంద్రం కోపం ఆపుకోలేకపోయాడు. అక్కడ డాక్టర్ పడిపోతే ఇక్కడ సుధీర్కి సహాయం చేస్తున్నావా? బిందు చివ్వున తలెత్తింది. చంద్రం అంది తీవ్రమైన స్వరంతో. అవును. ఉన్నమాటంటే ఉలికెందుకు? అమ్మ నిన్ను అంత అభిమానంగా పిలిస్తే శిరీష పడిపోయిందనే వంకతో ఇక్కడ సుధీర్తో కాలక్షేపం చేయటం బావుందా? నేను సుధీర్ వెళ్ళటం చూశాను. నువ్వు నవ్వుతూ వీడ్కోలు చెప్పటం కూడా చూశాను. అతని పెదాలు కోపంతో చిన్నగా అదురుతున్నాయి. ఇంకా గట్టిగా దులిపేయాలనుకున్నాడు. కానీ సమయానికి ఒక్క పదునైన మాట కూడా దొరకలేదు. చంద్రం గట్టిగా అరిచినట్టుగా అంది. కళ్ళు కోపంతో మంకిన పువ్వుల్లా ఎర్రగా అయ్యాయి. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. కాస్త మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. నీ దగ్గర నేను మర్యాద నేర్చుకోవాల్సిందే. ఆ సుధీర్ అంటే అంత ఇదవుతున్నావు. వాడు ఎలాంటి వాడో తెలిస్తే తక్షణం కళ్ళు తిరిగి పడతావు. బిందు ఏదో అనబోయింది. పెర్రి ఆవేశంలో ఉన్న చంద్రం బిందుని ఏం మాట్లాడనీయలేదు. బిందు చెప్పే మాటలు వినిపించుకోకుండా హెచ్చరిస్తున్నట్టుగా అన్నాడు. బిందు, పై పై మెరుగులు చూసి పరవశించిపోతున్నావేమో. ఆ సుధీర్ గాడు ఒట్టి మోసగాడు. రంగులు మార్చే ఊసరవెల్లి లాంటివాడు. ఇటు నీతో ప్రేమ, అటు వల్లితో ప్రేమ. ఇంకా వనజ, గిరిజ ఒకళ్ళు కాదు. రోజుకొకరితో వింత వింతైన స్నేహాలు, పరిచయాలు. వాడి షోకులు చూసి పరవశించిపోయి అయిన వాళ్ళని దూరం చేసుకుంటున్నావు. చంద్రం ఆపు. గట్టిగా అరిచినట్టుగాని 2 చెవులు మూసుకుంది. ఏం బాధగా ఉందా? కసిగా నవ్వాడు. సుధీర్ వల్లితో తిరగని చోటు లేదు. నా మాట అబద్ధమైతే సుధీర్ని అడిగే ధైర్యం లేకపోతే వల్లినడుగు నిర్భయంగా చెప్తుంది. ఆ సుధీర్ మోసగాడు. వాడి మాయలో పడి ఆప్తుల్ని చేతులారా దూరం చేసుకుంటున్నాం. ఎవరు ఆప్తులు? బిందు పెదాలు అదురుతున్నాయి. కోపం వల్లో బాధ వల్లో శరీరం సన్నగా వణుకుతుంది. అమ్మని అంత తూలనాడిన వీళ్ళు ఆప్తులా? అంత అభిమానాన్ని అందించే సుధీర్ మోసగాడా? ఎవరు ఆప్తులో ఎవరు మోసగాళ్ళో త్వరలోనే తెలుస్తుంది. తొందరపడకు. నీలాంటి అహంకారం గల వాళ్ళకి అనుభవిస్తే కానీ తెలియదు. ఆ రోజు ఎంతో దూరం లేదు. కంగారు పడకు. కొట్టినట్టుగాని విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. బిందు బొమ్మల అలాగే కూర్చుండిపోయింది. తరువాయి భాగం మరో వీడియోలో. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.